మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. గుండెన్ పిటగజేసి నీ సుతులనే కూర్చుండగా చేసి, నీ గుండెన్ ప్రక్కగజేసి ఆ సుతులనే కూర్కొందగా చేయు. అమ్మా, గుండెన్ పీటగజేసి నీ సుతులనే కూర్చుండగా చేసి, నీ గుండెన్ ప్రక్కగజేసి ఆ సుతులనే కూర్కొందగా చేయు. నీ గుండెన్ ప్రక్కకు ద్రోసి, నీ గుండెన్ ప్రక్కకు ద్రోసి మాట విని నన్ గుడ్లెర్రగా చేయు. నీ గుండెన్ ప్రక్కకు ద్రోసి మాట విని నన్ గుడ్లెర్రగా చేయు. ఈ బండల్ వారిన పౌరుషంబులకు అబ్బా ఎంత క్షోభింతువో. అమ్మా, ఈ బండల్ వారిన పౌరుషంబులకు నబ్బా ఎంత క్షోభింతువో. కన్నతల్లి అయినా భూమాత అయినా దుర్యోధనుల్లాంటి భూభారం పెద్ద మనుషులు పుట్టినప్పుడు ఇలాగే ఏడుస్తుంది. తల్లి తన గుండెని పీటగా చేసి మనల్ని కూర్చోబెట్టుకుంటుంది, తన గుండెని పక్కగా చేసి మనల్ని పడుకోబెట్టుకుంటుంది. కానీ కాస్త వయస్సు వచ్చేసరికి ఆ తల్లి హృదయానికి, ఆ ప్రేమకి, ఆ మాటలకి మనం విలువ లేకుండా చేసి కాస్త మనకి 30 ఏళ్ళు దాటేసరికి వాళ్ళు ముసలాళ్ళు వేసి నువ్వు మూల కూర్చోకుండా నీకు ఎందుకు ఈ మాటలన్నీ అని గదమాయిస్తూ ఉంటాం. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇది అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డలా అనే సామెత అందుకే వచ్చింది. ఇలాగ తన పిల్లలే తనని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం విలువ లేకుండా, కనీసం వ్యతిరేక భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియకుండా అవమానించి మాట్లాడుతూ ఉంటే తట్టుకోక తప్పక ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఇవాళ భూమి కూడా అంతే. ఆనాడు ఒక దుర్యోధనుడు, ఈనాడు 100 మంది దుర్యోధనులు. ఆనాడు దుర్యోధనుడికి 100 మంది సోదరులు అవసరమయ్యారు. ఈరోజు 100 మంది సోదరులు దుర్యోధనులే. అనుసరించే వాళ్ళు ఎవరు లేరు, అంతా నాయకులే, అంతా స్వయంగా దుర్మార్గులే, స్వయంగా దురహంకారపూరితులే. వీళ్లతోటి భూమాత కూడా ఇదే దుఃఖం అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ పుట్టించి పెంచి పోషించానురా, మీరు నా సంగతే మర్చిపోయారు. ఏడాదికి 3 పంటలు పండిస్తున్నారు, ముక్కు పిండేసి మూతి పిండేసి. పేద ప్రజలను ఏడిపించుకు తింటున్నారు, పెట్టుబడిదారులకేమో మేలు చేస్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది! అంతా భూమిపుత్రులు కాదా? పేదల కోసం కాదా ప్రభుత్వాలు పనిచేయవలసింది? ప్రజల కోసం కాదా ప్రభుత్వాలు పనిచేయవలసింది? కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తాయా ఈ ప్రభుత్వాలని? నేను వాళ్ళకి మేలు చేయడానిక అని భూమి బాధపడుతుంది. ఆ భూమి బాధకి భూదేవి, ఆ భూమాత శోకానికి కన్న తల్లి శోకానికి తేడా ఏమీ లేదు. అహంభావం అవమానాన్నైనా సన్మానాన్నైనా రెట్టింపు చేసి చూపిస్తుందనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1269వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కృష్ణార్జునులు సంసప్తకులతో సహా అనేక రకాల యుద్ధాలు ముగించుకుంటూ మధ్యలో ఓ పక్క ధర్మరాజుకి ఏమైంది, భీముడు ఎలా ఉన్నాడనే విషయాలు విచారణ చేస్తూ తెలుసుకుంటూ ఇంచుమించు కర్ణుడు వీరవిహారం చేస్తున్న ప్రాంతానికి వచ్చారు. భార్గవాస్త్ర పరిణామాన్ని బాగా గమనించాడు పార్థుడు. భార్గవాస్త్రం అంటే పరశురామాస్త్రం. భృగువంశంలో పుట్టినవాడా మహానుభావుడు. 21 సార్లు దండెత్తి దేశంలో ఉండే దుర్మార్గపు రాజకీయ నాయకులందరినీ గొడ్డలకి వేసి పారేసినవాడు పరశురాముడు. ఒక్కసారికి మీరు సావరరాని 21 సార్లు దండెత్తాడు. ఆనాటి రాజుల దురహంకారాన్ని మొత్తం దుమ్ము ధూళి చేశాడు. అటువంటి వాడు స్వయంగా మంత్రంతో కనిపెట్టిన అస్త్రమే భార్గవాస్త్రం.
రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించడానికి ఈ భార్గవాస్త్రం బాగా పనిచేస్తుంది. అది మంత్రి నుంచి ఉపాసన చెయ్యాలి. కానీ ఆ భార్గవాస్త్ర ప్రభావంతో మొత్తం సైన్యాలు తలడిల్లిపోతూ ఉంటే, ఏనుగుల తొండాలు తెగి కుంభస్థలాలు పగిలి కూలిపోతూ ఉంటే, రథాలు ముక్కచెక్కలైపోతూ ఉంటే, పాత సామాన్లు వాడికి అమ్మడానికి కూడా వీలు లేకుండాను, గుర్రాల కాళ్ళు దిగి తోకలు దిగి చెవులు దిగి ఏ అవయవాలో తెలియని పరిస్థితుల్లో కలగుండు పడిపోతూ ఉంటే, కాల్బలం అవయవాలన్నీ నెత్తుడి కాలువల్లో కొట్టుకుపోతూ ఉంటే, ఆ వీర విహారాన్ని చూసి అర్జునుడు స్వయంగా కృష్ణుడితో అన్నమాట వినండి. ఒక్క అక్షరం ఇందులో తేడా లేదు. పట్టపగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు. కృష్ణ, ఏమిటి వైపరీత్యం? ద్రౌపది స్వయంవరం నాడు కానీ, ఉత్తర గోగ్రహణం నాడు కానీ, ఘోషయాత్ర సందర్భంలో కానీ వేరే ఎక్కడా కూడా కర్ణునిలో ఇంత తేజస్సు నేను చూడలేదు. పట్టపగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు. మన రథం బిడ్డు మాధవ మరల నిమ్ము, మన రథం బిడ్డు మాధవ మరల నిమ్ము. బ్రతికియుండిన శుభములు బడయవచ్చు, బ్రతికియుండిన శుభములు బడయవచ్చు. జీవితంలో మొట్టమొదటిసారి కవ్వడి బెదిరిన సందర్భం ఇది. ఎంతటి వాడైనా బెదరక తప్పదు అని మనం తెలుసుకోవాలి. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య